కాసేపట్లో బీసీ నాయకులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చట్టం కోసం తీర్మానం చేయడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రజాభవన్లో జరిగే సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ నేతలు హాజరు కానున్నారు. కాసేపట్లో బీసీ నాయకులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చట్టం కోసం తీర్మానం చేయడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రజాభవన్లో జరిగే సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ నేతలు హాజరు కాబోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, గ్రంథాలయ కమిటీ చైర్మన్లు, ఇతర బీసీ నాయకులు, కీలకమైనటువంటి దాదాపు 100 మంది బీసీ నాయకులు, ప్రజాప్రతినిధుల్ని ఈ సమావేశానికి ఆహ్వానించారు. సో ప్రధానంగా బీసీల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చిత్తశుద్ధితో ఉంది, వారి అభివృద్ధి విషయంలో కావచ్చు, వాళ్ళ రిజర్వేషన్ల, బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కావచ్చు, ఏ విధంగా కట్టుబడి ఉంది, ఎంత చిత్తశుద్ధితో ఉంది అనేటువంటి అంశాలని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించి ఆ విషయాలని ఏ విధంగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఏ విధంగా రాబోయేటువంటి ఎన్నికలకు సమాయత్తం చేయాలి అనేటువంటి దానిపైన దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా రాష్ట్రంలో బీసీ కులగణను నిర్వహించారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సర్వేకు చట్టబద్ధత కల్పించబోతా ఉన్నారు. అంతేకాకుండా పెరిగినటువంటి జనాభా మేరకు, బీసీ జనాభా మేరకు బీసీ రిజర్వేషన్లను పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించే విధంగా కేంద్రం చట్టం చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా తీర్మానాన్ని పంపించబోతా ఉన్నారు. అంతేకాకుండా మార్చి 10వ తేదీన ఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పి భావిస్తా ఉన్నారు. అన్ని పార్టీల సపోర్ట్ కోసము అన్ని పార్టీలకు, జాతీయ స్థాయిలో అన్ని పార్టీలకు కూడా లేఖలు రాయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. సో ఈ విధంగా ఎలా ముందుకు వెళ్తా ఉన్నాము అనేటువంటి అన్ని కూడా వివరించి సో దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈ రోజు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు.